భారతీయ వివాహాలు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం మాత్రమే కాదు, రెండు కుటుంబాలను కలిపే గొప్ప పండుగ. ఈ మహత్తర సంఘటనకు ముందే కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు పాటించబడతాయి. వాటిలో ముఖ్యమైనది హల్దీ వేడుక. వధూవరులపై పసుపు రాయడం. పసుపును శుభ్రతకు, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. వేదాలు, ఆయుర్వేదంలో దీనిని హరిద్రగా పేర్కొంటారు, అంటే శుద్ధి మరియు రక్షణ. వధూవరులపై పసుపు రాయడం ద్వారా వారు గతాన్ని వదిలి ఒక కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారన్న సంకేతాన్ని ఇస్తుంది. ఇది శారీరకంగా కాకుండా మానసికంగా కూడా శుభ్రతకు సూచనగా నిలుస్తుంది. ఇది పుట్టినప్పుడు లేదా మరణానికి ముందు చేసే శుద్ధి ప్రక్రియలాగే పెళ్లికి ముందు కూడా ఒక శుభ ప్రారంభం. కొత్త జీవితం మొదలయ్యే ఈ సందర్భంలో పసుపు వేడుక మనసుకు, శరీరానికి శాంతినిస్తుంది. ఈ వేడుకలో వధూవరులు సాధారణ దుస్తులు ధరిస్తారు. నేలపై కూర్చుని పసుపు మరకలతో నిండిన వాతావరణంలో వేడుక జరుపుతారు. దీని ద్వారా ఒక స్పష్టమైన సందేశం కనిపిస్తుంది. జీవితంలో అన్ని గ్లామరస్ గా ఉండవు. సమస్యలు, అనిశ్చితి, అసంపూర్ణతలు కూడా జీవితంలో భాగమే. వాటిని అంగీకరించాల్సిన సమయం ఇది. ఈ వేడుక ద్వారా యువతి ఒక కొత్త పాత్రలోకి అడుగు పెడుతుంది. బాధ్యతలతో కూడిన వైవాహిక జీవితానికి ప్రవేశిస్తుంది. ఈ మార్పును స్వీకరించే ఒక మానసిక సిద్ధతను అందించడమే ఈ వేడుకలోని సారాంశం. పసుపు ఒక అద్భుతమైన ఔషధ గుణాలున్న పదార్థం. ఇది శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది, క్రిములు, వాపులను తగ్గిస్తుంది. చర్మంపై పసుపు రాయడం వల్ల సహజమైన కాంతి వస్తుంది. దీనివల్ల వధూవరులు పెళ్లి కోసం సుగంధంగా, ఉజ్వలంగా తయారవుతారు. హల్దీ వేడుక వధూవరుల కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒకచోట కలిసి జరుపుకుంటారు. వారి ముఖం, చేతులు, కాళ్లపై పసుపు రాస్తూ ఆశీర్వాదాలు అందిస్తారు. ఈ ఆచారాల ద్వారా మేము నీ వెంట ఉన్నామనే నిశ్చితమైన సంకేతం కూడా ఇస్తారు. ఇది కుటుంబం, స్నేహితుల ప్రేమను చూపించే అందమైన తీరు. ఈ వేడుకలో వధూవరులు నేలపై కూర్చునేలా చేయడం ద్వారా వారు భూమిని తల్లిగా భావించడాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది వినయానికి, ధర్మానికి చిహ్నం. భారతీయ సంప్రదాయంలో భూమిని పూజ్యంగా భావించడం వల్లనే ప్రతి పవిత్ర కార్యం నేలపై కూర్చుని చేస్తారు. ఇలా చేస్తే హల్దీ వేడుక అనేది ఒక సంప్రదాయ రీతిగా కాకుండా ఎన్నో ఆధ్యాత్మిక, ఆరోగ్యకర, మానసిక ప్రయోజనాలు కలిగిన గొప్ప సంప్రదాయం అని అర్థమవుతుంది. ఇది పెళ్లికి ముందు శరీరం, మనస్సు సంబంధాలను శుద్ధి చేసే ఒక శక్తివంతమైన ప్రక్రియగా చెప్పుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.